దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ 2 పర్సనాలిటీలు. సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇందులోకి? 2వ బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకి? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా అది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు, ఈ అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక